ఇక్కడ పోయండి చేత్తో పట్టుకొని పోయాలి అమ్మా. అన్నముతో అభిషేకం జరుగుతుంది. అన్నముతో కనుక అభిషేకం చేస్తే మనం చేసేటువంటి వృత్తిలో మంచి రాణింపు ఉంటుందటమ్మా. కాబట్టి మనకి వృత్తిరీత్యా కూడా మంచి చక్కగా విశేషంగా ఉండాలని చెప్పి అన్నాభిషేకం విఘ్నేశ్వరునికి చేస్తున్నాం. ఆ అభిషేకం చేసినటువంటి అన్నప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాద రూపంలో ఇస్తారు. అందరూ కూడా నిదానంగా కూర్చొని చూస్తూ ఉండండి. ఓం భద్రం కరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః విషేమ దేవహితం హితాయుః స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో హరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్.